హలో. హలో. హలో మేడం. చెప్పండి. మేడం చదువుతానమ్మా. మాట్లాడండి. మీ పేరు చెప్పి మాట్లాడండి. శివశంకర్ సార్. శివశంకర్ మాట్లాడండి. సార్ నాకు 10 ఇయర్స్ నుంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేసిన అది రానందుకు బాధగా ఉంది, కొద్దిగా డిప్రెషన్ అట్లా మెడిసిన్ వాడుతున్నా. శివశంకర్ గారు, గవర్నమెంట్ జాబ్ రాకపోతే బాధపడటం ఎందుకు? గవర్నమెంట్ జాబ్స్ ఎన్నో రాకపోతే చులకనగా చూస్తున్నా అట్లా ఉంది. ఇప్పుడు నేను గవర్నమెంట్ జాబ్ లేదు, నా పట్ల మీకు చులకన భావన ఉందా? ఇప్పుడు వాసవి గారికి గవర్నమెంట్ జాబ్ లేదు, ఇక్కడ ఉన్నటువంటి ఎడిటర్ పీసీఆర్లో ఉన్న మహేష్ గవర్నమెంట్ జాబ్ లేదు, మేమందరం చులకన? మేమందరం ఎట్లా చులకన అవుతాం? ఎన్ని ఉంటే లాజికల్. మీరేం చదువుకున్నారు? బిఎడ్ చేశారు. బిఎడ్ చేసిన వాళ్ళకి అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళకి టీచర్ జాబ్ వస్తుంది, లేదంటే లెక్చరర్ జాబ్ వస్తుంది. ఎన్ని లెక్చరర్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి అంటే ఎంతమంది చేశారు? వీళ్ళందరికీ జాబ్ రాకపోతే వీళ్ళందరూ వేస్టా, పనికి మాలిన వాళ్ళ? ఆ యొక్క మీ బిలీఫ్ సిస్టమ్ మిమ్మల్ని మెడిసిన్ వాడేదాకా తీసుకొచ్చింది. అర్థం చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ నేనైతే అసలు జీవితంలో మనం చేసేటువంటి అనేక రకాల జీవనం కోసం చేస్తుంటాం కదా. వ్యాపారం చేస్తారు కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, కొంతమంది కూరగాయలు అమ్ముకుంటారు, కొంతమంది ఒక ప్రొఫెషన్ ఏదన్నా డాన్సర్ గాను, సింగర్ గాను, సైకాలజిస్ట్ గాను, డాక్టర్ గాను, లేకపోతేనేమో టీ స్టాల్ పెట్టుకుని ఇట్లా బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది జాబ్స్ చేస్తుంటారు, గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్, కార్పొరేట్ జాబ్స్. అన్ని జీవన విధానాల కంటే హీనమైనది జాబ్. చాలామందికి బాధ అనిపించవచ్చు, కానీ నిజం అదే. అది గవర్నమెంట్ జాబ్ అయినా, కలెక్టర్ అయినా, లేకపోతే పెద్ద మైక్రోసాఫ్ట్ సిఇఓ అయినా సరే, ఏ జాబ్ చేసినా సరే అన్ని ప్రొఫెషన్ల కంటే, అన్ని బ్రతుకు తెరువుల కంటే హీనమైన బ్రతుకు తెరువు జాబ్ చేయటం. కానీ మనకేంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తే మనం ఎట్లాగైనా బ్రతికేవచ్చు. గవర్నమెంట్ జాబ్ వస్తే హ్యాపీగా బ్రతికేలాగంటే నాలాంటి సైకాలజిస్టుల దగ్గరికి ఎవరు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు క్లయింట్లుగా రాకూడదు కదా. కాబట్టి ఏ మార్పు ఉండదు. ఫస్ట్ మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఉంది తప్ప ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకోలేదు, మెచ్యూరిటీ డెవలప్ చేసుకోలేదు, విజ్డమ్ డెవలప్ చేసుకోలేదు. ఏ పనైనా చేసుకుని బ్రతకొచ్చు. నేను అనేక పనులు చేశాను. పేపర్లు వేయటం దగ్గర నుంచి, వాళ్ళ పోస్టర్లు అంటించడం దగ్గర నుంచి, పెయింటింగ్లు వేయటం దగ్గర నుంచి ఇప్పటికీ చేస్తాను. ఇప్పటికీ నా బట్టలు నేనే ఉతుక్కుంటాను. నా పిల్లల బట్టలు ఇస్త్రీ నేనే చేస్తాను. ఈ ఆఫీస్లో పైన ఆఫీస్ నాది ఇంకోటి ఉంటుంది. ఆఫీస్లో ఒక్కొక్కసారి ఆ సర్వెంట్ రావటం 1-2 రోజులు లేట్ అయినట్లయితే టాయిలెట్స్ కూడా నేనే కడుగుతాను. ఓపెన్గా చెప్తున్నాను. నా భార్య బట్టలు కూడా కరోనా టైంలో నేనే ఉతికాను. ఇప్పుడు కూడా ఉతుకుతాను అవసరం అనుకుంటే. ఏది చేయటం చేత కాకపోతే సైకిల్ మెకానిక్గా నేను బ్రతకటానికి సిద్ధంగా ఉన్నాను. రైట్. ఏదో ఒక పని చేసుకొని బ్రతకటంలో గొప్పతనం ఉంటుంది తప్ప ఒక జాబ్ చేసుకోవాలి, అది కూడా గవర్నమెంట్ జాబ్, లేకపోతే చులకనగా చూస్తారు అని అనుకోవటం అనేది బానిసత్వపు ఆలోచన విధానం. దానివల్ల డిప్రెస్ అవుతారు. ఎంత మెడిసిన్ వాడినా, ఎన్ని జన్మలు మెడిసిన్ వాడినా, మెడిటేషన్ చేసినా దాని నుంచి బయటపడలేరు. మారాల్సింది మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క యాటిట్యూడ్ మారాలి. మీరు అది ఆలోచించండి. మీకు లేదంటే కొన్ని సెషన్స్ కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మీరు డిప్రెషన్ నుంచి బయటపడగలుగుతారు. ఏ పని చేసుకున్నా హ్యాపీగా అండ్ ఆత్మస్థైర్యంతో బ్రతకగలుగుతారు. రైట్.